మిత్రులకు నమస్తే. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు అనేది తర్జన భర్జన జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ ఫీజుల తర్జన భర్జన జరగడానికి కారణం ఏంటంటే, వాస్తవానికి జీతాలు ఇస్తున్నారా లేదా విషయం, ప్రధాన అంశము పే స్కేల్స్ ఇస్తున్నారా లేదా, ఖర్చులు వాళ్ళు అందించినటువంటి ఖర్చులు వాస్తవమా కాదా అనే అంశం పైన వివరణ కోరడం జరుగుతుంది. దానిపైనే ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసే అవకాశాలు అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి మనం తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో కూడా టీఏఎఫ్ఆర్సీకి కానీ ఉన్నత విద్యాశాఖకు ఇప్పటికే మనం లెటర్లు రాయడం జరిగింది. ప్రధానంగా మనం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ఏ ఒక్క కళాశాలలో కూడా జీతాలు ఇవ్వడం లేదు. పే స్కేల్స్ అని చెప్తున్నారు కదా, ఆ పే స్కేల్స్ ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఆ స్కేల్స్ ఏమో కానీ తాత్కాలిక జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితిలో ఫీజులు ఏ విధంగా పెంచుతారు అనే అంశం అయితే మనం లేవనెత్తుతున్నాం. ఫీజుల పెంపు చేయాలి అంటే ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, బోధనేతర సిబ్బందికి పే స్కేల్స్ ప్రకారంగా జీతాలు చెల్లించినట్లయితే వారికి అప్పుడు కళాశాలలు అనుకున్నట్టుగా ఫీజులు పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రధానంగా టీఏఎఫ్ఆర్కి సమర్పించిన దాంట్లో వాళ్ళు ఎక్కువ ఖర్చు ఉద్యోగులకు జీతభత్యాలకి ఖర్చు అవుతుందన్నట్టుగా వివరణ ఇచ్చారు. మరి ఆ వివరణ దానికి అనుగుణంగానే మరి ఇస్తున్నారా లేదా అని చూస్తే ఏ ఒక్క కళాశాలలో కూడా అది అమలు కావడం లేదని చెప్పేసి ప్రధానంగా మనకు తెలిసినటువంటి అంశం. కాబట్టి ఏది ఏమైనా కళాశాలలు వేతన సంఘం అమలు చేసినటువంటి జీతాలు ఖచ్చితంగా చెల్లించాలి. చెల్లించిన తర్వాత ఏ ఆధారమైన టీఏఎఫ్ఆర్సీకి కానీ ఉన్నత విద్యాశాఖ కానీ సబ్మిట్ చేస్తే దానికి సపోర్టుగా అధ్యాపకులు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంజనీరింగ్ కళాశాలలో మరియు ఫార్మసీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ప్రతి నెల తెలంగాణ విద్యా హక్కు చట్టం 1982 ప్రకారంగా సెక్షన్ 89 ప్రకారంగా 84 ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి నెల ఒక తేదీన జీతాలు చెల్లించాలని తెలియజేసింది. కాబట్టి జీతాలు చెల్లించని కాలేజీలు ఖచ్చితంగా ఆ నెల ఏ నెలకు ఆ నెల జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. చెల్లించకుండా టైం వేస్ట్ చేస్తూ అధ్యాపకులను మానసికంగా కుంగదీస్తున్నటువంటి కొన్ని కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలు ఖచ్చితంగా జీతాలు పే చేసి ప్రతి నెల కూడా జీతాలు పే చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.